మంచి జరిగే చోట జగన్ ఏనాడు కనిపించడని, చెడు ఎక్కడుంటే అక్కడ జగన్ పాత్ర ఉంటుందని మంత్రి కోమినేని శ్రీనివాస్ విమర్శించారు. వేలాది కోట్ల రూపాయల జగన్ ఆస్తులు జప్తు ద్వారా ఇది నిర్ధారణమైందని ఆయన అన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవపై జగన్ చేసిన విమర్శలకు బదులుగా మంత్రి కోమినేని ఓ బహిరంగ లేఖ రాశారు. 1044 రకాల వైద్య సేవలు ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా పేదలకు అందిస్తుంటే జగన్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని మంత్రి దుయ్యబట్టారు. వైఎస్ హయాంలో కంటే చంద్రబాబు హయాంలో వైద్యారోగ్య రంగం సేవలు మెరుగుపడటం వల్ల జగన్ జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. ఈ విధంగా ప్రభుత్వంపై నిందలు మోపుతున్నారని లేఖలో పేర్కొన్నారు. గత 2.5 ఏళ్ల కాలంలో ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా అందించిన సేవలన్నింటినీ మంత్రి బహిరంగ లేఖ ద్వారా వెల్లడించారు. పథకాలని పక్క రాష్ట్రాలలో కూడా చేస్తున్నారు. రేపు 1వ తారీఖున లాంచ్ చేసి మొత్తం అందరికీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి వాళ్ళకి బీపీఎల్కే కాకుండా అబౌవ్ ఉన్న వాళ్ళకు కూడా ఒక ఇన్సూరెన్స్ స్కీమ్ తీసుకొస్తున్నాం. ఇన్సూరెన్స్ కాదు, ఈ భద్రత హెల్త్ ఫర్ ఆల్ అనే ఒక స్కీమ్ తీసుకొస్తున్నాం. దాంతోపాటు రేపు 13వ తారీఖు జర్నలిస్టులది ఎంప్లాయీస్ది కూడా పెట్టిన కొంత ప్రైవేట్ హాస్పిటల్స్లో ఉన్న దీనివల్ల ప్రాబ్లమ్స్ అవన్నీ సార్ట్అవుట్ చేస్తున్నాం. ముందు 12 పెడదాం అనుకున్నాం, 12 హాలిడే కాబట్టి 13 మీటింగ్ పెట్టి మన సంఘాలను కూడా పిలిచి అందరికీ చెబుతాం.